జగన్మోహన్ రెడ్డి అవినీతి దేశ సరిహద్దులు దాటి ఇప్పుడు ఖండాంతరంగా కూడా వ్యాపించింది. నిన్నటి వరకు దేశంలోని సిబిఐ లేకపోతే ఆ ఈడీ వంటి సంస్థలు మాత్రమే ఇన్వెస్టిగేట్ చేసినటువంటి ఈ అవినీతి కేసులను ఇప్పుడు అమెరికాలోని ఎఫ్బిఐ ప్రపంచంలోనే ఒక అత్యున్నత దర్యాప్తు సంస్థగా పేరొందినటువంటి ఎఫ్బిఐ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి మీద ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది. నిన్న సాయంత్రం నుంచి ప్రధానంగా దేశంలో జగన్మోహన్ రెడ్డి చర్చనీయాంశంగా మారాడు. విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఆదాని సంస్థలతో ఏదైతే ఆ సౌర విద్యుత్ ఒప్పందాలు కొనుగోలుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందో ఆ కోవలో ఆదాని నుంచి జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నాడు అనేది ప్రధానమైన ఆరోపణ. దానికి ఎఫ్బిఐ చెబుతున్నమాట. మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని. మొత్తంగా దేశంలోని 5 రాష్ట్రాలకు 2029 కోట్ల రూపాయలు లంచాలు ఇస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్కు మాత్రమే 1750 కోట్లు లంచాలు ఇచ్చారు. అందులో ఎఫ్బిఐ చాలా స్పష్టంగా చెప్పింది ఏమని, జగన్మోహన్ రెడ్డిని ఆదాని కలిసిన తరువాతే ఈ లంచాల ఒప్పందం జరిగింది. వాళ్ళు 3 భేటీల తరువాత మాత్రమే ఈ ఒప్పందాలు కుదిరాయి. ఈ భేటీల్లోనే ఈ లంచాల ఒప్పందం కుదిరింది. డైరెక్టుగానే నాడు 2021 నుంచి 24 మధ్యలో ఏదైతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో వాళ్ళేం మొహమాట పడలా, నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాలా స్పష్టంగా రాశారు. అందులో కొన్ని సంస్థలు ఏంటంటే దేశంలోని ప్రముఖ వ్యక్తి అని రాస్తాయి. కానీ నిన్న అక్కడ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు చాలా స్పష్టంగా రాశారు జగన్మోహన్ రెడ్డి పేరును. ఇప్పుడు ఇదే పెను ప్రకంపనగా మారింది. నిన్నటి నుంచి ఈ రోజు వరకు వైసీపీ నేత ఒకరు కూడా దీని మీద నోరు మెదపలా. ఒకరు కూడా నోరు మెదిపి ఇదిగో జరిగింది ఇది వాళ్ళు చెప్పేది అవాస్తవం అని చెప్పే ప్రయత్నం కూడా చేయలే. అదే ఏ టీడీపీ జనసేన ఆరోపణ చేస్తే అబ్బాయి తూర్చేది అంతా అబద్ధం, అసలు మేము రూపాయి తీసుకోలేదని చెప్పేవాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు కాదు, జగన్మోహన్ రెడ్డి లంచాలు తినే వ్యక్తి కాదు అని ఇంకా ఎవరికైనా అనుమానం ఉండుంటే దీంతోనైనా పటాపంచలు అవ్వాలి. ఎందుకు రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదో ఇప్పటికైనా అర్థం అవ్వాలి. సరే, ఆదాని అంటే తనకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇచ్చుండొచ్చు సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం, కానీ మిగిలిన సంస్థలు కూడా ఎందుకు రాలేదు? మన గతంలో నేను అనేక సందర్భాల్లో చెప్పా, ఒక పరిశ్రమ రావాలి అంటే దానికి వెసులుబాటు కల్పించాలి. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ల్యాండ్ ఇవ్వాలి, వాళ్ళకి ఏదన్నా పవర్స్ మీద సబ్సిడీ ఇవ్వాలి, వాటర్ సప్లై చేయాలి, అలాగే స్కిల్డ్ లేబర్ పర్సన్ సప్లై చేయాలి. ఇలాగ అనేక రీజన్స్ ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇవేమి ఉండవు. నీకెంత నాకెంత, నువ్వు పరిశ్రమ 1000 కోట్లు పెట్టి పెడుతున్నావా నాకెంత ఇస్తావు, నువ్వు 10,000 కోట్లు పెట్టి పెడుతున్నావా నాకెంత ఇస్తావు. అందుకే రాష్ట్రానికి పరిశ్రమలు రాలా. జగన్మోహన్ రెడ్డి గతంలో కియా పరిశ్రమ పరిస్థితి కూడా ఏంటి, వైసీపీ ఎంపీ లంచం అడిగాడని చెప్పే కదా నాడు పెద్ద దుమారం రేగి వాళ్ళు ఎక్స్టెన్షన్ ప్లాంట్ని తమిళనాడులో పెట్టుకుంటామంటే జాతీయ స్థాయిలో చీకొడితే మళ్ళీ అప్పుడు అన్నీ మూసుకుని ఏదో మొత్తానికి సర్ది చెప్పి కియా ప్లాంట్ వెళ్లకుండా అడుగునే ప్రయత్నం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి ఎందుకు పరిశ్రమలు రాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇవ్వాలి. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం జనసేన బీజేపీ విమర్శలు చేస్తే కొట్టి పడేశారు, వాళ్ళ మీద విర్రవీగారు, బాగానే ఉంది. మరి ఈరోజు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ ప్రపంచంలోనే అత్యుత్తమ దర్యాప్తు సంస్థలలో ఒకటి. దీనికి మన దేశానికి సంబంధం లేదు, దీనికి చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు, దీనికి పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు. వీళ్ళు ఏమన్నా వాళ్ళతో చెప్పించారేమో అని ఇంకా ఎవరికైనా బుర్ర తక్కువ వాళ్ళు ఉండే వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఇది. సో ఎఫ్బిఐ చాలా స్పష్టంగా చెప్పింది, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ లంచాలు ఇచ్చి వీళ్ళ నుంచి ప్రాజెక్టులు తీసుకుని ఆ విషయాన్ని దాచిపెట్టి ఇతర విదేశీ నిధులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అది కదా కేసు అక్కడ. అలాగే స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా దీని లాభాలు ఎందుకు పెరిగాయి అంటే ఈ విషయాలు తెలియక నిన్నటి నుంచి చూడండి స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తం కూడా ఆదాని గ్రూప్ అంతా కూడా మొత్తం డమాలు పడిపోయే పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి అవినీతి అనేది ఇప్పుడు దేశ సరిహద్దులు దాటింది. సో దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది చాలా స్పష్టంగా. సో ఇది ఎఫ్బిఐ తన ఛార్జ్షీట్లో ఆల్రెడీ న్యూయార్క్ కోర్టులో కేసు ఫైల్ అయింది. అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో దీనికి సంబంధించి ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయింది. సో ఇక్కడ ఒకటి రాశారు చూడండి, ఇన్ August 2021 గౌతమ్ అదానీ మీట్ పర్సనల్లీ విత్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబౌట్ దీనికి సంబంధించి ఏది పవర్ పర్చేస్ అగ్రిమెంట్కి సంబంధించి. సో 3 సార్లు కలిసిన తరువాత మాత్రమే
అగ్రిమెంట్లు కుదిరాయి, అప్పుడు మాత్రమే ఈ ప్రాజెక్టులు ముందుకెళ్ళాయి. అంటే లంచాల ఒప్పందం కోసం 3 సార్లు మీట్ అవ్వాల్సిన పరిస్థితి. 3 సార్లు మీట్లు అయిన తర్వాత వాళ్ళు ఫైనల్గా ఎంత ఒప్పుకున్నారు? 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. మిగిలిన రాష్ట్రాలకు గట్టిగా ఇచ్చింది 250 కోట్లే, జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్లు ఇచ్చారు. ఈ విషయం గతంలోనే అనేక ఈ పవర్ పర్చేసెస్ అగ్రిమెంట్ చూసి కొంతమంది షాక్ అయ్యారు. ఎందుకు ఇంత కాస్ట్తో తీసుకుంటున్నారు, ఇంతకంటే చౌకకు వస్తాయి కదా అని చెప్పి అప్పుడు చాలామందికి అర్థం కాల. అసలు రహస్యం ఏంటంటే 1750 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకోవడం. సో దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, జగన్ ఆదాని లంచాల కహాని, సౌర విద్యుత్ కొనుగోలులో భారీ గోల్మాల్, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాని లంచాల ఎరా, నాడు జగన్కే 1750 కోట్ల ముడుపులు, మిగతా రాష్ట్రాలన్నిటికీ 280 కోట్లే. జగన్తో భేటీ తరువాత మాత్రమే కుదురు. జగన్మోహన్ రెడ్డి అంత ఆషామాషిగా ఒప్పుకోడు. ఏదైనా సరే పర్సనల్గా తనను మీట్ అవ్వాలి, ఇంత లంచం ఇస్తామని ఒప్పుకోవాలి, అప్పుడు మాత్రమే అగ్రిమెంట్లు జరుగుతాయి. దానికి ఉదాహరణే మొన్న జరిగినటువంటి ఈ ఘటన. న్యూయార్క్ కోర్టులో న్యాయశాఖ ఛార్జ్షీట్, గౌతమ్ అదానీ అరెస్టుకు కోర్టు జారంటూ ఇదంతా కుండబద్దలు కొట్టిన అమెరికా స్టాక్స్ సంస్థ అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు ఈ మొత్తాన్ని కూడా బయటపెట్టింది కూడా అమెరికా స్టాక్స్ సంస్థే. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పేరు నిస్సంకోచంగా రాసింది కూడా అమెరికా స్టాక్ సంస్థే. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాలా స్పష్టంగా పేరు కూడా రాయటం జరిగింది. సో ఇది మొత్తంగా ఆ ముడుపుల బంధం ఏదైతే ఉందో 229 కోట్ల రూపాయల లంచాలు అయితే అందులో 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. ఇదేమి తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణ కాదు, మన దేశానికి చెందిన సిబిఐ ఈడీలు తేల్చిన సంగతి అంతకంటే కాదు. అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎస్ఈసి, ఆ దేశ దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ మరియు న్యాయశాఖ కలిపి నిగ్గు తేల్చినటువంటి విషయాలు. దీనిపై ఈస్ట్ డిస్ట్రిక్ట్ న్యూయార్క్ కోర్టులో అభియోగాలు కూడా నమోదు చేయడం జరిగింది. ఇది మొత్తంగా అమెరికాలో బయట పెట్టిన అక్రమ బంధం, న్యూయార్క్ కోర్టులో కేసు అభియోగాలని చెప్పారు. ఇదే అంటే జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి లంచాల ఈ దాహానికి వ్యాపారవేత్తలు కూడా ఈరోజు ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి. వాస్తవానికి అదానీ అనే వ్యక్తి లంచం ఎందుకు ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి ఒప్పందాలు చేసుకోవట్లేదు కాబట్టి. అదే ఇతర ప్రభుత్వాల్లాగా ఒప్పందాలు చేసుకుని ఉంటే అసలు ఈ వ్యవహారమే ఉండేది కాదు. నేను చెప్పా గతంలోనే, మనకు పెట్టుబడులు రావాలంటే నీకెంత నాకెంత. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగేది ఇదే, అందుకే రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. జగన్కు ఆదానీ లంచం 1750 కోట్లు, సెకీతో సౌర విద్యుత్ ఒప్పందాలలో ముట్ట చెప్పిన వైనం. జగన్తో గౌతమ్ అదానీ 3 సార్లు భేటీ, ఆ తర్వాతే ఆ ఒప్పందాలు కుదిరాయి. విచారణ జరిపి నిర్ధారించిన ఎఫ్బిఐ అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇది అమెరికాకి చెందినటువంటి ఒక అత్యుత్తమ దర్యాప్తు సంస్థ. గౌతమ్ అదానీ, సాగర్ అదానీతో పాటు మరొక 8 మంది మీద కేసు. అగ్రరాజ్యం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పెను ప్రకంపనలు. జగన్మోహన్ రెడ్డి అవినీతి అనేది నిన్నటి వరకు ఆ దేశం లోపల మాత్రమే ఉందని చాలామంది అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు దేశం దాటి అమెరికా లాంటి ఒక ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి విలయతాండవం చేసింది. జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి ఆ రాష్ట్రాల్లో, ఆ కోర్టుల్లో, అక్కడ సిబిఐ ఛార్జ్షీట్లో, అక్కడ ఎఫ్బిఐ ఛార్జ్షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరును పెట్టారు. అంటే మరి మన జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అంశం తీవ్ర దుమారాన్ని రేపుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, దీని మీద ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ కూడా చేయాలని చెప్పి కొంతమంది బలంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, జగన్మోహన్ రెడ్డి మీద అబాండాలు వేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి రూపాయి తీసుకోవడం తెలియదని చాలామంది భావించే వాళ్ళు ఉండుంటారు. వాళ్ళందరికీ ఈరోజు ఎఫ్బిఐ చేసినటువంటి ఆరోపణ అనేది ఒక చెంపపెట్టు లాంటిది. ఇదేమి మీకు మాకు లొంగేది కాదు. లేదా చంద్రబాబు నాయుడు, లేదా పవన్ కళ్యాణ్, లేదా నరేంద్ర మోదీ కూడా ఎఫ్బిఐని మేనేజ్ చేయలేని పరిస్థితి. నరేంద్ర మోదీ కూడా ఆ దేశ దర్యాప్తు సంస్థలు ఏం చేయలేవు. అక్కడ చట్టాలు మన దగ్గర ఉన్నట్టు లొసుగులతో ఉండే చట్టాలు కాదు, నాయకులు మేనేజ్ చేసే చట్టాలు అంతకంటే కాదు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్కు కూడా గతంలో అక్కడ కోర్టులు శిక్షలు విధించిన ఘటనలు ఉన్నాయి. ఎందుకంటే అంత పవర్ఫుల్గా పనిచేస్తాయి కోర్టులు, వాటిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు.
సో అంత బలమైనటువంటి కోర్టుల్లో జగన్మోహన్ రెడ్డి పేరును వాడారు అంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అవినీతి ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంకో వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి, ఇప్పటి వరకు సిబిఐ ఈడీ కేసులే, ఇకపై FBI కేసులు కూడా ఎదుర్కోవాలా. జగన్మోహన్ రెడ్డి పాపం ఎలాంటి వాడంటే దేశంలో ఉన్న దర్యాప్తు సంస్థలు సరిపోవడం లేదని ప్రపంచంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ అయినటువంటి FBI చేత కూడా రేపు ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమో రేపో మాపో FBI నుంచి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు వచ్చిన ఆశ్చర్యపోవక్కర్లా. మన కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి మీద ఇలా విచారణ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలా. ఎందుకంటే ఆల్రెడీ కేసులు అమెరికాలో నమోదయ్యాయి కాబట్టి దాని మూలాలు వెతికే పనిలో వాళ్ళు ఎక్కడి దాకైనా వెళ్ళటం అనేది వాళ్ళకి జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాజాగా సిబిఐ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులతో పాటు ఇప్పుడు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా కేసులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించే ఈ ఏదైతే లంచాల భాగోతం ఉందో దీని మీదే పూర్తి స్థాయిలో అయితే చర్చ నడుస్తుంది. ఇది కేవలం మనకి కంటికి కనపడింది, అది కూడా అమెరికా లాంటి దేశాల్లో కాబట్టి దాని బండారం బయటపడింది. అదే ఇతర దేశాల్లో అయితే జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేసేదిలేము, బయటికి రాకుండా అందులో సగం లంచాలు ఇచ్చేసి, కాకపోతే అక్కడ చేయలేడు కాబట్టి బయటపడింది. అంటే ఇతర దేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడుకుని ఆయన పేరు ఇతర దేశాల్లో పలికే పరిస్థితి వచ్చిందంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇది బయటకు వచ్చింది మాత్రమే, మరి బయటికి రాని అంత ఉంది. ఇదంటే దేశం దాటింది కాబట్టి దొరికారు. దేశం లోపల చేసినటువంటి అవినీతులు చాలా ఉన్నాయి, దేశం లోపల తీసుకున్నటువంటి లంచాలు చాలా ఉన్నాయి, ముఖ్యంగా మన రాష్ట్రంలో తీసుకున్నటువంటి లంచాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేసి మొత్తాన్ని ప్రజల ముందు ఉంచాలి. జగన్మోహన్ రెడ్డి నిజరూపం ఏంటో ప్రజలకు తెలియజేస్తే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చించుకునే స్థాయికి మాత్రం ఎదిగాడు అనేది వాస్తవం.